మూడు పేటల తాడు కలిసి ఉంది కాబట్టి త్వరగా తెగట్ల. ఈ మనుషులు కూడా ఒంటరిగా ఉండొద్దు, భార్యాభర్తగా పిల్లలుగా కలిసి ఉండాలి. అది తెగిపోదు, బంధము స్థిరముగా ఉంటది, సంతోషకరమైనటువంటి జీవితం ఉంటది. ఒక్క పేట తాడు తెగిపోద్ది, రెండు పేటలది తెగిపోద్ది, మూడు పేటల తాడు తెగిపోదు. ఒంటరిగా ఉండటానికి మీరు ప్రయత్నించొద్దు ఎప్పుడు కూడా. చాలా మంది సంపాదన కోసం భార్యను వదిలేసి ఏడుకోపోయి సంపాదిస్తుంటారు. వాళ్ళ కచేరీ వాళ్ళది, ఏళ్ళ కచేరీ ఏళ్ళది. కుటుంబము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. అవునా కాదా? అందుకే ఎంత కష్టం ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా, నీకు పరిస్థితులు బాగాలేకుండా ఒక చోటే ఉండాలి భార్యాభర్త పిల్లలు. అట్లా చేయకూడదు. కుటుంబాలు పతనమైపోతున్నాయి. నరుడు ఒంటరిగా ఉండకూడదు, కుటుంబముగా కలిసి ఉండాలి. ఇంకొకటి సంఘముగా కలిసి ఉండాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. 42. మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండుడి. ఎట్లా ఉన్నారంట? సంఘంగా మీరు కుటుంబముగా ఐక్యతగా ఉండాలి. సంఘముగా మీరు ఎట్లా ఉండాలి? సహవాసములో ఉండాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు. కుటుంబముతో ఉండాలి, దేవునితో ఉండాలి, సంఘముతో ఉండాలి, సంఘ సహవాసముతో ఉండాలి, సేవకులతో మీరు ఉండాలి.